హాయ్ గైస్, నేను కొంచెము బాగా ట్రెడిషనల్గా ఏం కల్తీ లేకుండా ఉండాలని చెప్పేసి ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకుంటున్నానండి. దానికని చెప్పేసి ఒక పావు బియ్యం కొలుసుకునే పావులు ఉంటాయి కదా, ఆ పావుతో ఒక పావు పసుపు వేసుకున్నా. మా దగ్గర ఉంది అని చెప్పేసి మావే కొమ్ములు దంచుకునింది ఇది. ఇంకా పావు వేసుకొని సోలాపుడి వేసుకొని నిమ్మకాయ వేసుకొని ఇంకా బాగా ఇలా కలిపేసుకోవాలండి. కలపడం అయితే చాలా బాగా కలుపుకోవాలండి. నాకు ఈ పావుకు వచ్చేసి 11 టేబుల్ స్పూన్లమైన సోలాపుడి పట్టింది, 11 నిమ్మకాయలు కూడా పట్టినాయండి. ఇలాగే కలుపుకుంటూ ఉంటే ఒక 20 మినిట్స్ కలపాలా ఇది. ఇంకా లాస్ట్లో ఇలా ఎర్రగా అయిన తర్వాత కొద్దిగా అది కర్పూరం వేసి కలుపుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్లమైన ఆవు నెయ్యి వేసి కలిపేసుకున్నా. చాలా బాగుంటుందండి ట్రెడిషనల్గా. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుందండి. ఆరబెట్టుకుంటే తెల్లారేసరికి ఆరిపోతుంది. నీడలోనే